అన్న ఏదన్నా మంచి జాగుంటే చూడమంటివి కదే మనకు తెలిసిన వాళ్ళే చాలా అగ్వల తీసేస్తుండ్రు. నువ్వు ఓకే అంటే చెప్పు, మరి మాట్లాడతా. చిట్టి పైసలు వచ్చేది ఉండే తమ్మి, అవి వచ్చినాక చెప్తతి. పలానా ఏరియాలో ప్లాట్లు తక్కువ రేటుకే అమ్ముతుండట. అప్పో సప్పో చేసైనా ఇంత నీడ సౌలతి చేసుకున్నదే ఉత్తమం. ఏగో ఇట్లనే ఆలోచన చేస్తుంటారు. అయితే కాగితాలు కత్పలు బరాబరే ఉన్నాయి కదా అని కొన్నరా అంటే చూసుకుంటా పోయి బొందల పడ్డట్టేనుల్లా. గీళ్ళ పరిస్థితి అట్లనే అయింది మరి. ముంగట పేదలు వెనకాల పెద్దలు. హైదరాబాద్ గాజుల రామారంలో గరీబులను ముంగట పెట్టి గవర్నమెంట్ భూములు అమ్ముకుంటే హైడ్రాకు కంప్లైంట్లు అంది కబ్జాలు ఖతం చేసింది. 5 కాదు 10 కాదు 317 ఎకరాలు 15,000 కోట్ల ఆస్తి అంటే చూడుర్రిగా. ఇగో గిట్లున్నది గిట్ల అయింది. 60 గజాలు 120 గజాల ప్లాట్లు చేసి పేదల కంట కట్టిండ్రు. మొదలు సిమ్టి ఇటుకలతోని గోడలు తిప్పి కిరాయికిచ్చి అటెనక బేరం పెడతారు. రెవెన్యూ ఆఫీసర్ల చేయగలిసింది కాబట్టి కాగితాలు కత్పలు అల్కగానే పుట్టినాయి. సర్కార్ జాగాని తెలివనోళ్ళు కొన్నందుకు ఇవాళ నెత్తికి చేతులు పెట్టే పని అయింది. జేసీబీల మీదకి మరలబడ్డా ఫాయిదా లేకుండా అయింది పాపం. కొందరు షెడ్లు వేస్తే మొత్తం గులగొట్టేసిండ్రు. 6 నెలల కిందటనే కంప్లైంట్ వస్తే 6-7 మాటల స్పాట్ కు వచ్చి ఎంక్వైరీ చేసి రికార్డులు మర్రేసి బరాబర్ సర్కార్ భూమి అని తేలినాక గప్పుడు యాక్షన్ చాలు చేసిందట హైడ్రా. పేదవాళ్ళ ఇల్లు మేము కూల్చలేదు. కూల్చిందల్లా కూడా ఆ కబ్జాదారులు గ్రిప్పులో పెట్టుకుని 300-400 గజాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఒక 10-20 గజాల్లో రూమ్ కట్టాడంటే ఏంటి అర్థం? 300 కబ్జా చేయాలని, అది రూమ్ ఇది చేయాలని. అయితే ఇదంతా బీఆర్ఎస్ఎల్ వల్ల చోటా మోటా లీడర్లు చేసిన భాగవతమని లోకల్ పబ్లిక్ అంటున్నమాట. ఓదారుస్తానికి వచ్చిన కవితక్క కూడా ఒప్పుకున్నది. ఇంట్లో అధికారుల అవినీతి ఉంది, నాయకులది ఉంది, అందరిది ఉంది కథ. తెలుసు కానీ అన్ని బయట చెప్పలేం. వాళ్ళు మనకు అక్కడ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళీ ఇక్కడికి బుల్డోజర్లు వేసుకొని వచ్చిర్రు అనుకోండి, నేనే వచ్చి బుల్డోజర్ ముంగట నిలబడతా. మీరు భయపడే అవసరం లేదు. మన బాబు 10 ఏం లేలే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే ఇలా గరీబులకి పరిస్థితి రాకపోవు కదక్క. గాజుల రామారంలే కాదు, గవర్నమెంట్ భూములు, చెరువులు, పార్కులు కబ్జాలైన కాడల్లా వెనకాల పెద్ద పెద్దోళ్ళుండి ముంగట గరీబులను పెట్టి ఇట్లా రోడ్ల పాలు చేయబట్టి గరీబులను గోసపెడుతున్న గసుంటోళ్ళని దొరకబట్టి వాళ్ళ సంగతి కూడా చూడు రిసార్లు జరా.